మా అమ్మ మొక్కే మొక్కుడికి దేవుళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి మా అమ్మ మొక్కోవడం ఏంటి, అవన్నీ నాతో తీర్పించడం ఏంటి. 4 గంటలకు లేచి చుమ్ముకొని తుడుచుకొని వండుకొని స్నానం చేసి అలా కిందకి వెళ్ళి కూర్చున్నానో లేదో, నేను అలా పూజ చేయడం స్టార్ట్ చేశాను. వర్షం పడింది. దేవుడు కనికరించాడా వెక్కిరించాడా అర్థం కాదు. ఇక్కడ సీతాలమ్మకి మనం చల్లబెట్టాలి. వర్షం పడేలోపు మొత్తం క్లీన్ అయిపోయింది యాక్చువల్ గా అక్కడ. అయినా సరే మా అమ్మ 5 బిందెలు నీళ్ళు మోపించింది. ఇఫ్ వర్షం పడకపోతే 101 బిందె అయినా మోపించేదబ్బా. సీతమ్మకు పెట్టుకుంటే రావి చెట్టు వేప చెట్టుకు కూడా సేమ్ ప్రాసెస్ చేపించింది. ప్రాసెస్ అంతా కూడా ఇటు చేయి అటు చేయి అని పక్కనే ఉండి చెప్పింది. నేను ఒక పక్క చేస్తున్నానుగా మళ్ళీ కరెక్ట్ చేస్తుంది. అట్టగా రుద్దేది, ఇటు రుద్దాలి, అటు తిప్పాలి, ఇటు తిప్పాలని. ఏదైనా సరే చేసినా తిట్లే చేయకపోయింది ఇట్లే. కుంకుమ బొట్లు నేను మధ్య చుక్క పెడితే మా అమ్మ సరి చుక్క పెట్టింది. వర్షం పడి గుడి మొత్తం క్లీన్ అయింది, కానీ లేకపోతే అంతా గడిగిచ్చేది నాతోటే. ఇదంతా చేస్తే మనకు పుణ్యం వస్తుంది కాదనట్లా, కాకపోతే తినకుండా ఉండడానికే నాకు నీరసం వస్తుంది. ఫస్ట్ టైం అనమాట నేను ఇదంతా చేయడం. చేసింది పెరుగన్నమే కదా అని చెప్పి చేతిలో పట్టుకుంటే కాదంట, నెత్తి మీద పెట్టుకోవాలంట. అంతా చేయడానికి నాకేం ఇబ్బంది లేదు, కానీ ఊరు నడుబొడ్డుని అన్నీ చేయాలి. ఊర్లో అటు పోయే వాళ్ళు ఇటు పోయే వాళ్ళు రోడ్డు నైపులేదు ఎర్రగా ఉంది అని చెప్పి చూస్తా ఉన్నారు. నేను కూడా ఎంజాయ్ పండగ అని చెప్పి సైలెంట్ గా ఉన్నాను. యూనో ఇట్లాంటి పూజలు ఒక్కరే చేయడం వేరు, జనాలంతా మందిలో చేయడం. ఎక్కువ మంది ఉన్నారనుకో గుంపులో పోయిందా మనల్ని ఎవరు పట్టించుకోరు. అదే ఒక్కరే చేస్తున్నారనుకో కళ్ళన్నీ మన మీదే ఉంటాయి. మా అమ్మ చెప్పినవన్నీ చేసా. టెంకాయ కొట్టమంది కొట్టేసా. ఇప్పుడు అనుకుందంట మా అమ్మాయి చేత ఇదంతా చేపిస్తా అని. అయిపోయిందమ్మా. నేను ఏదైనా మిస్టేక్ చేస్తే దేవుడైనా సరే సరేలే చిన్నపిల్లని వదిలేసిన అమ్మ మాత్రం అసలు వదిలిపెట్టదు. ఇంకా చేసించాలని మా అమ్మ ఊర్లో పంచింది. నేనైతే ఇంటికి వెళ్ళిపోయా అంతే.